నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ 2024లో ప్రధాన పార్టీలకు మిశ్రమ అనుభూతులే మిగిలాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. మరి ఏ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఎవరికి వారే తమ ముద్ర వేయాలని ప్రయత్నించినా ఒక్కో సర్కారుపై ఒక్కో రకంగా జనాభిప్రాయం ఉంది. కొన్ని ప్రభుత్వాలు ఇంకా నిలదొక్కునే దశలో ఉన్నాయి. మరికొన్ని సర్కారులు కావాల్సినంత టైం ఉన్నా తమదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాయనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా కొత్త ప్రభుత్వాల నుంచి తొలి రోజుల్లోనే పెద్దగా ఏమీ ఆశించలేమన్న భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి చోట్ల 2025వ సంవత్సరం నాటికి పరీక్షాకాలమని చెప్పక తప్పదు. కేంద్రంలో మోడీ సర్కారు పాలన ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఏం మార్పు వచ్చింది? ఎక్కడెక్కడ చేయాల్సిన పని మిగిలిపోయింది? రాజకీయంగా బీజేపీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ స్థితి ఎలా మారింది? కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చినా గతంతో పోలిస్తే మెజారిటీ తగ్గింది. దీంతో పాలనలో మోడీ మార్క్ మిస్ అయిందనే భావన కనిపిస్తోంది. శాంతి భద్రతల విషయంలో పెద్దగా మెరుగుదల లేదనే మాటొస్తోంది. మణిపూర్లో హింస కొనసాగుతోంది. సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు కూడా అలాగే ఉన్నాయి. డ్రాగన్ మనతో దొంగాట ఆడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పైగా సర్కార్ అసలు వాస్తవాలు చెప్పటం లేదని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వీటికి స్ట్రాంగ్ ఆన్సర్ రావాలని జనం కోరుకుంటున్నారు. కానీ కేంద్రం మాత్రం ఈ విషయంలో సూటిగా విషయం చెప్పకపోవటం లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. అసలు భారత్ చుట్టూ శత్రువులే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 2024లో కొత్తగా బంగ్లాదేశ్ కూడా మనకు శత్రువుగా మారింది. భారత్కు దీర్ఘకాల స్నేహితురాలిగా ఉన్న హసీనా సర్కార్ కూలటం, ఛాందసవాదుల అరాచకం పెరగటం, హిందువులపై దాడులతో బంగ్లాదేశ్ ప్రమాదకరంగా మారింది. అంతర్జాతీయ అంశాల సంగతి పక్కన పెడితే మొదట పొరుగు దేశాలతో వ్యవహారాలు చక్కబెట్టాల్సిన అవసరం బాగా కనిపిస్తోంది. సరిహద్దు భద్రతను సీరియస్గా తీసుకోవాల్సిందే. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏమంత బాగాలేదు. ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. జీడీపీ తగ్గుతోంది. రూపాయి పతనమవుతోంది. గత 2 త్రైమాసికాలుగా ఊహించని విధంగా తగ్గుతున్న వృద్ధిరేటు ఆందోళన కలిగిస్తోంది. రేపు ట్రంప్ వస్తే ఎగుమతులు ప్రభావితమయ్యే అవకాశముంది. మరి వీటిని చక్కదిద్దటానికి కేంద్రం ఎలాంటి వ్యూహరచన చేస్తుంది అనేది కీలకం. కొన్నాళ్లుగా కుదుపుల్లేకుండా దూసుకెళ్తున్న ఆర్థిక రథాన్ని ఒడుపుగా నడిపించాల్సి వచ్చింది. అదెక్కడా బోల్తా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద పెట్టుకున్న లక్ష్యాలకు వాస్తవంలో గణాంకాలకు పొంతన కుదరటం లేదు. పార్లమెంటులో కూడా మెజారిటీ లేక బిల్లులు ఆమోదం పొందలేకపోతున్నాయి. కీలకమైన వక్ఫ్, జమిలి బిల్లులు అలాగే జేపీసీకి చేరాయి. దీంతో పార్లమెంటులో కూడా బీజేపీ దూకుడు తగ్గినట్టయింది. కానీ అవసరమైనప్పుడు మళ్లీ దూకుడు చూపిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. ఇందుకోసం ఎలాంటి వ్యూహాలు ఉన్నాయనేది చూడాల్సి ఉంది. అయితే రాజకీయంగా మహారాష్ట్ర, హర్యానాలో గెలుపు బీజేపీకి కాస్త బూస్ట్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గటంతో కాస్త డీలాపడ్డ కాషాయ శిబిరానికి ఈ రాష్ట్రాలలో గెలుపు ఉత్సాహాన్నిచ్చింది. కానీ పాలనాపరంగా ఇప్పటికే 10 ఏళ్లు అధికారంలో ఉన్న సర్కారే మళ్లీ రావటంతో జనం ఎక్కువగా ఆశించటం సహజం. ఆ అంచనాలు మాత్రం బీజేపీ అందుకోలేకపోయింది. మరి భవిష్యత్తులో అందుకోసం ఎలాంటి కసరత్తు చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. మోడీ మార్క్ నిర్ణయాలేమైనా అమలవుతాయా లేదా అనేది చూడాలి. अखंडता के लिए काम करने की प्रेरणा ले रहा है। आज भारत जिस सशक्त लोकतंत्र पर गर्व करता है, उसकी नींव में साहबजादों की वीरता है, उनका बलिदान है। हमारा लोकतंत्र हमें अंत्योदय की प्रेरणा देता है. కాంగ్రెస్ మాత్రం ఏడాదిని గొప్పగా ప్రారంభించి చివరికి తుస్సుమనిపించింది. గెలుపు ముంగిట్లో బొక్కబోర్లాపడి క్యాడర్కు నిరాశ కలిగించింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న కాంగ్రెస్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం డీలాపడింది. హర్యానా, మహారాష్ట్ర 2 చోట్ల కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నా ప్రచార వైఫల్యంతో వాటిని చేజార్చుకుంది. వ్యూహాత్మక తప్పిదాలు, గ్రూప్ వార్ హస్తం పార్టీ కొంపముంచాయి. మొత్తంగా ఈ 6-7 నెలల మోడీ పాలనలో చెప్పుకోదగ్గ ఘనకార్యాలేవీ జరగలేదనే చెప్పాలి. పార్లమెంటులో సింగిల్గా మెజార్టీ లేకపోవడంతో గతంలో మాదిరిగా ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలను బిల్లుల రూపంలో తీసుకొచ్చే పరిస్థితైతే లేదు. నిజానికి నెలల సర్కారు నుంచి ఎక్కువగా ఆశించే పరిస్థితి ఉండదు. 2025లో మాత్రం బీజేపీకి పరీక్షాకాలమే. ఇప్పటికే భవిష్యత్తు కోసం తాము స్కెచ్ రెడీ చేశామని కమలనాథులు చెబుతున్నారు. అదేంటనేది రాబోయే రోజుల్లో కనిపిస్తుందేమో మరి. ఇక ఇప్పటి వరకు జరిగిన వాటిని పక్కన పెడితే మోడీ సర్కారు కొన్ని చేయాల్సిన పనుల్ని కూడా పెండింగ్లో పెట్టిందనే వాదన ఉంది.
వాటిని వ్యూహాత్మకంగా మొదలు పెడతారని చెబుతున్నారు. అవేంటి, అందుకోసం ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరమైన అంశం. వరుసగా మూడోసారి ప్రధానై రికార్డు సృష్టించిన మోడీ పాలనలోనూ అదే ఒరవడి కొనసాగించాలి అనే ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీ మోడీ బ్రాండ్కిచ్చిన హైప్ కూడా దీనికి తోడైంది. ఇంతటి భారీ అంచనాలను అందుకోవాలంటే పకడ్బందీగా పనిచేయాల్సి ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వచ్చి 6-7 నెలలే కావటం, మధ్యలో రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధం కావాల్సి రావటంతో పాలనపై పెద్దగా ఫోకస్ పెట్టే సమయం లేదనే మాట కూడా బీజేపీ చెబుతోంది. ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు కుదురుకుందని, ఇక ఎక్స్ప్రెస్ వేగంతో పనిచేస్తుందని కాషాయ నేతలు చెబుతున్నారు. ఆ వేగం ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాల్సి ఉంది. ఇక్కడ వేగంతో పాటు ప్రణాళికల్ని ఖచ్చితంగా అమలు చేయటం కూడా పెద్ద టాస్కే. బీజేపీ సైద్ధాంతిక లక్ష్యాలు, మోడీ పాలనా లక్ష్యాలు, భారత్ అభివృద్ధి లక్ష్యాలను కలగలిపి సాధించాల్సి ఉంది. ప్రజలు ఉత్సాహంగా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవటం మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మోడీ ఇప్పటివరకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారనే అభిప్రాయమూ ఉంది. అయితే ఇప్పటిదాకా ఓ లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నాయి విపక్షాలు. ఇప్పటికే పార్లమెంటులో ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎలా ముందుకెళ్తుందనేది చూడాలి. తెలంగాణలో రేవంత్ పాలన ఎలా ఉంది? అనుకున్నట్లుగానే గ్యారంటీలు అమలవుతున్నాయా? సర్కారుపై జనాభిప్రాయం ఎలా ఉంది? తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకుంది. కానీ పాలనలో తనదైన ముద్ర వేయటంలో విఫలమైందనే చర్చ జరుగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో సర్కారు విజయవంతమైంది. అలాగే ఉద్యోగాల కల్పన విషయంలోనూ ప్రయత్నం జరుగుతోంది. మిగతా గ్యారంటీల విషయంలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఇంకొన్ని పథకాలు ప్రభుత్వం అమలు చేసినా అవి జనంలోకి వెళ్లలేదు, ఎస్టాబ్లిష్ కాలేదు. ప్రచారం సరిగ్గా జరగటం లేదు. కొన్ని హామీలను ఎన్నికల సమయంలో ఘనంగా ఇచ్చినా అమలు విషయంలో మాత్రం తటపటాయిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. హైడ్రా ముందే వ్యతిరేకత తెచ్చుకుని చివరకు పడకేసింది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపే ఉద్దేశంతో తెచ్చిన హైడ్రా అధికారుల నిర్వాకంతో గురితప్పి సామాన్యుల ఇళ్లపైకి వెళ్లటం విమర్శలకు తావిచ్చింది. చివరకు సీఎం జోక్యం చేసుకుని హైడ్రా దూకుడుకు అడ్డుకట్టవేసి మార్గనిర్దేశం చేయాల్సి వచ్చింది. రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. రుణమాఫీ విషయంలో ఇచ్చిన హామీకి అమలుకి చాలా తేడా ఉందని జనంలో అభిప్రాయాలు వచ్చాయి. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు మరోలా ఉన్నాయి. చెప్పినట్టుగా రుణమాఫీ జరగలేదని రైతుల్లో అసంతృప్తి వచ్చింది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అనుకున్న స్థాయిలో పనిచేయటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని నిర్ణయాలపై పార్టీ కేడర్ కూడా సంతృప్తిగా లేకపోవటాన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. నేతల మధ్య సమన్వయం, పీసీసీ చీఫ్, సీఎం మధ్య కోఆర్డినేషన్ బాగున్నా జనం ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవటంలో కాంగ్రెస్ ఎక్కడో తప్పులో కాలేస్తోంది. కొన్ని నిర్ణయాల విషయంలో అవసరానికి మించిన దూకుడు కూడా అసలుకి ఎసరు తెస్తోంది. కొన్ని ఎదురు దెబ్బలు తగిలిన తరుణంలో ఇకపై ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంది. ఈ విషయాన్ని రేవంత్ సర్కార్ గుర్తించిందా, లేదా గుర్తిస్తే పాలనలో ఎలాంటి మార్పులు తెస్తుంది అనేది చూడాల్సిన అంశం. ఉద్యోగాలపైన దృష్టి పెట్టాం, సంక్షేమం పైన దృష్టి పెట్టాం. యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ప్రణాళికాబద్ధంగా ఈరోజు ముందుకు పోతూ వాళ్ళు చేసిన ఆ అప్పులు తీరుస్తూ రాబోయే సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నాం అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మేము చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కేవలం 6 నెలల్లో మాత్రమే చేసినాయి. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎన్నికలకి ఆ ఎలక్షన్ కోడ్ కిందనే పోయింది. 6 నెలల్లోనే మేము ఇన్ని పనులు చేస్తే రాబోయే 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తునే యావత్ భారతదేశం మొత్తం కూడా తెలంగాణ మోడల్ లాగా ఉండేటట్టుగా, దేశమంతా ఇక్కడికి వచ్చి చూసేటట్టుగా చేయొచ్చు. రేవంత్ సర్కార్ని కూడా అప్పుడే పూర్తిగా అంచనా వేయలేం. అయితే 2025వ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా రేవంత్ సర్కారుకు పరీక్షాకాలమే. మరి రాబోయే రోజుల్లో అయినా రేవంత్ సర్కార్ తనదైన ముద్ర వేయగలుగుతుందా లేదా అనేది చూడాలి. బడ్జెట్ లెక్కలు చూసుకుని ప్రాధాన్య క్రమంలో పనులు చేయాల్సి ఉంది. కానీ అన్నీ ఒకేసారి చేసేయాలి అనే హడావిడిలో కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయనే భావన వస్తోంది. ఇప్పటికే సర్కారు వచ్చి ఏడాది పూర్తయింది కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాట్లు దిద్దుకుని సరైన దారిలో నడవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వం అన్నాక కాస్త ముందు వెనక చూసుకోవాలి. మరీ అతివేగం అవసరం లేదని అంటున్నారు. ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని కోణాల్లోనూ బేరీజు వేశాకే తుది నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు పాలనా అనుభవం కూడా వచ్చింది కాబట్టి రేవంత్ మరింత సంయమనంతో వ్యవహరించాలి. అప్పుడే భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ సర్కార్ తనదైన ముద్ర వేయగలుగుతుంది. జనంలో సానుకూలత వచ్చేలా చూసుకోవటం చాలా కీలకం.
ఏ పని చేసినా అది ప్రజల్ని చేరి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. అంతేకాని అసలు పని జరిగినట్టే జనానికి తెలియకపోతే చేసినా ఉపయోగముండదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ కాస్త గమనించుకోవాలి. తెలంగాణ విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని సాధించాలంటే మరింత వ్యూహాత్మకంగా పాలన చేయాల్సిన అవసరం ఉంది. లోపాలు దిద్దుకుని ఇకపై పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వానికి ప్రజలతో ఎక్కడ గ్యాప్ వస్తుందో తెలుసుకోవాలి. సామాన్యుడి స్వరాన్ని సర్కారు వింటుంది అనే ఫీలింగ్ తీసుకొస్తే అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వ ముద్ర పడుతుంది. ఈ విషయంలో సీరియస్గా వర్కౌట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సమస్యలు ఏమీ లేవు. ఏం చేయాలో ముందుగానే రూట్ మ్యాప్ ఉంది. ఇక చేయాల్సిందల్లా క్షేత్రస్థాయి అమలు మాత్రమే. 6 గ్యారంటీల కోసం జనం ఎదురుచూస్తున్న తరుణంలో ఆ దిశగా వేగంగా అడుగులు పడాల్సి ఉంది. సర్కారు ఏం చేస్తుంది అనే విషయాన్ని సామాన్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అన్నారు కదా, ప్రజల్ని బాగా పట్టించుకుంటారనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదనే వాదన వినిపిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏ సర్కారుకైనా పాలనలో తనదైన ముద్ర వేయటం కీలకం. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఓ సర్కారు పేరు చెప్పగానే ఏదో ఒక బ్రాండ్ గుర్తుకు రావాలి. కానీ ఇంతవరకు రేవంత్ సర్కార్ తనదైన ముద్ర వేయలేకపోవటం అంత ఆశావహ పరిణామమైతే కాదు. కనీసం 2025లో అయినా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. ఏడాది పాలనలో ఒడిదుడుకులు చూశారు కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్లాన్ మార్చుకుని ముందుకు వెళ్లటం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఏపీలో చంద్రబాబు సర్కారు కుదురుకుందా? కూటమి సర్కారు ముందున్న లక్ష్యాలేంటి? ఇప్పటి వరకు ఏ పనులు జరిగాయి? ఏపీలో చంద్రబాబు సర్కారొచ్చి 6-7 నెలలే అయింది. ఏపీలో చేయాల్సిన పని చాలా ఉంది. అటు చంద్రబాబు విజన్ సాకారం కావాలన్నా కాస్త టైం పడుతుంది. చెప్పినట్టుగా పెన్షన్లివ్వటంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైంది. రాజధాని అమరావతి, పోలవరం పూర్తి చేయటం చంద్రబాబు లక్ష్యాలుగా ఉన్నాయి. కొత్తగా 80,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టు గురించి చెప్పారాయన. ఎంత లేదన్నా ప్రాజెక్టులకు ఏడాదికి 1,00,000 కోట్లు అవసరమవుతాయి. మరి ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో నిధులు ఎలా తెస్తారు, అప్పులు ఎక్కడి నుంచి చేస్తారు అనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు నిధుల కొరత గురించి ఎక్కువగా ఆలోచించకుండా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ పోతున్నారు. ఒక్కో పని చేసుకుంటూ పోతే నిధులు అవే వస్తాయనే ఉద్దేశంతో ఉన్నారు. కేంద్రం అండగా ఉంటుంది అనే ధీమా కూడా కారణం కావచ్చు. అటు అప్పుల విషయంలో కూడా కేంద్రం సహకరించటంతో కూటమి సర్కారుకు పెద్దగా కుదుపులేవీ లేవు. దీంతో భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకోవటంలో చంద్రబాబు దూకుడు చూపిస్తున్నారు. విజన్ 2047తో పాటు కీలకమైన రాజధాని అమరావతి విషయంలో పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు. రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పోలవరం పూర్తి చేసే తేదీ కూడా ప్రకటించారు. ఇక పనుల్ని కూడా రెగ్యులర్గా పర్యవేక్షిస్తానని చంద్రబాబే చెప్పారు. మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నిక. ఈ 6 నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు, కానీ నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎవ్వరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి. నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి. ఏపీకి రాజధాని అమరావతి గేమ్ చేంజర్ అవుతుందనేది చంద్రబాబు యోచన. అలా అయ్యేలా ఆయన రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే రాజధాని పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ ప్రణాళికలు కొనసాగిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న పనుల్ని పూర్తి చేయటానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో మాస్టర్ ప్లాన్కు తగ్గట్టుగా పనులు పూర్తి చేయటానికి లక్ష్యం నిర్దేశించుకున్నారు. అటు కేంద్రం కూడా రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించింది. ఇది చంద్రబాబుకు సక్సెస్ అనే చెప్పాలి. అదే సమయంలో రాజధానికి నిధుల సమస్య లేకుండా రుణాలివ్వటానికి కూడా ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు రావటం శుభపరిణామంగా భావిస్తున్నారు. పోలవరం పనులు కూడా వేగవంతం చేశామని చెబుతున్నారు. చంద్రబాబు లక్ష్యాల్లో అమరావతి, పోలవరంతో పాటు ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి కూడా ఉన్నాయి. ఈ 2 అంశాలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఉద్యోగాల కల్పన దిశగా కూడా చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవి ఫైనల్గా ఏ స్థాయికి చేరతాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయనేది చూడాల్సి ఉంది. ఉద్యోగాలు, కొత్త పెట్టుబడులతో సంపద సృష్టి కూడా జరుగుతుందనే అంచనా ఉంది. కాకపోతే ఇవి కాస్త సమయం పట్టే అంశాలే. అయినా సరే నిలకడగా పనిచేస్తే ఖచ్చితంగా సాకారం చేసుకోవచ్చని చెబుతున్నారు చంద్రబాబు. ఒకసారి జనానికి ఆ ఫలితాలు అనుభవంలోకి వస్తే అప్పుడవి మరింత వేగవంతమయ్యే అవకాశముంది. పెన్షన్ల విషయంలో మంచి పేరు తెచ్చుకున్న కూటమి సర్కార్ సూపర్ 6 పై మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశం కనిపిస్తోంది. అందుకోసం కాస్త ఆలస్యమైనా పర్లేదు, కానీ పద్ధతి ప్రకారం వ్యూహరచనకు ప్రాధాన్యమిస్తున్నట్టుంది.
అటు కేంద్రంతో సమన్వయం విషయంలోనూ ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కేవలం 6-7 నెలల సర్కారు నుంచి ఎక్కువ ఆశించలేం. కానీ 2025లో ప్రభుత్వానికి పరీక్ష ఎదురయ్యే అవకాశముంది. చంద్రబాబు ఒకవైపు కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సూపర్ 6 లాంటి వాటిని చేయాల్సి ఉంది.